ఇక్కడ కర్మ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే గతంలో ఇదే రాజమండ్రి జైల్లో చంద్రబాబు గారిని పెట్టిన తర్వాత అంబటి రాంబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అప్పట్లో ఆయన మినిస్టర్ గా ఉన్నట్టున్నాడు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో. ఎవరినైతే నువ్వు కించపరిచావో ఆయన మీద బూతులు మాట్లాడినందుకు ఎక్కడ జైల్లో అయితే మేము పెట్టాము అని ఆ రోజు మీరు సునకానందం పొందారో అదే జైల్లో తీసుకెళ్లి ఈ రోజు అంబటి రాంబాబుని కూర్చోబెట్టారు. చూసారా కర్మ అనేది ఎలా ఉందో. ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి స్నేహ బ్లాక్ లో పెట్టి మాట్లాడితే రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్ అని చెప్పి రోజు ఎద్దేవా చేస్తూ మాట్లాడేవాళ్ళు. ఈ రోజు అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబుని 14 రోజులు రిమాండ్ కి తరలించారు. తర్వాత బెయిల్ వస్తుందా లేదా అని పక్కన పెడదాం. మరి ఆ రోజు చంద్రబాబు గారిని ఏమన్నారు మీరు? నువ్వు తప్పు చేయకపోతే కోర్టు జైలుకి ఎందుకు పంపుతుంది నిన్ను? నువ్వు సచ్చీలుడు అయితే నిజాయితీపరుడుగా బయటికి రా, ఎందుకు ఈ రాతాంతం అని చెప్పి అంబటి రాంబాబు అప్పట్లో మాట్లాడాడు. ఇప్పుడు సేమ్ మాటలు అంబటి రాంబాబు కూడా చెప్తున్నాం. నువ్వు నోటితోలా కాబట్టి ఈ రోజు నువ్వు జైలుకి వెళ్ళావు. లేదు నా తప్పేమీ లేదంటావా? దర్జాగా కోర్టు ద్వారానే బయటకు రా. నేను కోర్టు కూడా చెప్పింది. అంబటి రాంబాబు సతీమణి నేను హైకోర్టులో ఒక పిల్లేస్తే కోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడతామంటే చెల్లదు అని చెప్పి నిన్న కోర్టు అంబటి రాంబాబు భార్యకే కోర్టు చెప్పింది. అంటే కోర్టు కూడా నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన మాటను